పర్ఫెక్షనిజం రెండోది ఒకటి ఉంటుంది. పర్ఫెక్షనిజం. ఎందుకు ప్రొక్రాస్టినేట్ చేస్తారు, ఎందుకు డిలే చేస్తారు? కొంతమంది ఉంటారు పర్ఫెక్ట్, వాళ్ళకి ఏదన్నా పర్ఫెక్ట్గా కావాలి, పర్ఫెక్ట్గా కావాలి. ఆ పర్ఫెక్షన్ లేకపోతే దే డిలే అట్లా డిలే చేసుకున్నారు. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ గాడ్. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దే క్యాన్ బి ఎ పర్ఫెక్ట్ సిచ్యువేషన్. యూ లూజ్ అవుట్ ఆన్ యువర్ హార్వెస్ట్. అయ్యా బాబు నీకు మంచి పాటలు వచ్చి, నీకు తలాంత ఉంది, నువ్వు వీడియోలు చేయి, కాస్త యూట్యూబ్లో పెట్టి 10 మందికి ఆరాధన వచ్చినట్టు చేయి. నాకు కరెక్ట్గా వీడియో షూట్ చేసేవాడు కావాలి, మ్యూజిక్ చేసేవాడు. నేను ఏఆర్ రెహమాన్ ఎక్కడి నుంచి తీసుకురాను. మ్యూజిక్ చేసేవాడు కావాలి, లొకేషన్స్ కావాలి, దీన్ని ఫండ్ చేసేవాడు ఒకడు కావాలి. ఈలోగా ఈయనేమో దీంట్లో పాడేసి పెట్టేస్తాడు, 2 మిలియన్ హిట్స్ అయిపోతాయి. యూ లూజ్ అవుట్ ఆన్ యువర్ ఆపర్చునిటీ. ఒక జోనర్ ఒకసారి వింటారు, దాని తర్వాత కాలాలు మారేటప్పుడు జోనర్స్ కూడా మారిపోతాయి. ఒకప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తన మనుమీ మనసాని అనుదినము యేసుని వరస సరస ఉంటుంది. ఎంత చక్కటి పాట అది. ఇప్పుడు ఆ పాట పడితే ఎవడు విండు. ఒక జానర్ ఒక టైప్లో ఒక సీజన్లో నడుస్తుంది. సో నీకు దేవుడు తలాంటి ఇచ్చినప్పుడు డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్. టర్న్ విత్ మీ టు ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 11 verse 4. Ecclesiastes chapter 11 verse 4. It says, he who watches the wind, that means I'm reading from the amplified version, he who watches the wind, waiting for all conditions to be perfect, will not sow the seed, and he who looks at the clouds will not reap the harvest. తెలుగే ఉన్నది 11:4. గాలిని గుర్తు పట్టువాడు విత్తడు, గాలిని గుర్తు పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఇది సరిగ్గా రాదు. గాలి కోసం చూస్తా, మంచి గాలి వచ్చినప్పుడు చేద్దాం, మంచి గాలి విత్తడు. మేఘంలో వచ్చిన తర్వాత చేద్దాం, మేఘంలో వచ్చిన తర్వాత నో, హీ డజంట్ హార్వెస్ట్. ఎండైనా ఏ పరిస్థితి అయినా కోత సమయంలో వెళ్ళి కోత కోసుకోవాలి. Procrastination comes like that because they are looking for perfect conditions. You will never have perfect conditions to go about doing what God has ordained you to do, because a perfect God can overrule all imperfect conditions. So when he gives you an opportunity, he keeps in mind every impediment that is in your way, and then every imperfect situation and circumstance, and he has already overruled them in the spiritual realm. If you can take a step forward, it can be done. So perfectionism gurinchi kontamandi delay chestaru. It affects your harvest. Number 3, laziness. They have good intentions. మంచి intentions ఉంటాయి, but they are lazy fellows. If the hands don't work, the mouth cannot get you what you want. Good intentions but bad attitude, bad approach. See, dreamers are not achievers. కలలు కండ మంచిదే, కలలు కనేవాడు ఉట్టి కలల్లోనే మిగిలిపోతే వాడు అచీవ్ చేయడు. పండుకొని ఐఎమ్ గోయింగ్ ఇన్ అ ఫెరారీ అనుకుంటే కాదు. అది ఫెరారీ కోసం ఎఫ్ కొరకైనా కష్టపడాలి. యు నీడ్ వర్క్. Lazy people are friends of demons. Lazy people are friends of demons and foes of God. దుష్ట శక్తులకు సన్నిహితమైన మనుషులు, దేవునికి దూరమైన మనుషులు విరోధులే. ఎవరు? సోమరి మనుషులు. మంచి ఆలోచనలు కానీ చెడ్డ యాటిట్యూడ్. ఇంట్రెస్టింగ్ టాకర్స్ బట్ నాన్ పర్ఫార్మర్స్. భలే మాట్లాడతారు. దే హ్యావ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ ఇన్స్టా అంతా హడావుడి, చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ దే ఆర్ నాన్ పర్ఫార్మర్స్. నాన్ పర్ఫార్మర్స్కి ఇక్కడ
రికగ్నిషన్ ఉండదు, అక్కడ కూడా రికగ్నిషన్ ఉండదు. మీకు తెలిసి సంథింగ్ కాల్డ్ ఎస్ ఓ బహుత్ ఫేక్తా హై, యు నో దట్? somebody called Salim Fegu, you know that? Yeah. భలే మాట్లాడతాడు అన్ని, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ హీ హ్యాస్ దే విల్ టాక్, ultimately nothing. Somebody else has to buy them a chai. These fellows need Ismail Bhais in their life. They can't do it on their own. What a tragedy. They are not achievers. They are talkers, not performers. They are time killers. They are time killers. Excuse me. They are time killers and fortune busters. ఇంత ఏర్పరిచి ఉంచితే టైంని కిల్ చేసి ఆ గొప్ప ధనం వాళ్ళు పొందలేనటువంటి పరిస్థితులు. వాట్ ఎ ట్రాజడీ, వాట్ ఎ ట్రాజడీ. They are actually blockers but not way makers. Lazy people are blockers. They block their fortune, they block the fortune of all those that are with them. వాళ్ళు అడ్డంకులు, వాళ్ళ ఎదుగుదలకి అడ్డంకులు, వాళ్ళతో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎదుగుదలకి అడ్డంకులు. They are blockers and not way makers. These are people who are talking about someday, not realizing that today's action is key to tomorrow's promotion. I was sitting at 6:30 in the morning and typing all this morning, because I travel all night, and the Lord was speaking to me and said, this is what it is. Tell my people to get up. ఏదో ఒక రోజు జరుగుతుంది, ఏదో ఒక రోజు జరుగుతుంది. ఈ రోజు నువ్వు నిర్ణయం తీసుకొని ఈ రోజు చేసే పనులను బట్టి ఏదో ఒక రోజు అది జరుగుతుందని మర్చిపోతారు, అవగాహన లేకుండా ఉంటారు. The reality of your tomorrow is very important. The reality of your tomorrow gives you the kind of worth that you can never get otherwise if you don't work for it. The reality of your tomorrow is wrapped in the fragility of your today. రేపటి రియాలిటీ, వాస్తవము, ఈ దినము చాలా అంటే ఈజీగా పగిలిపోయేటటువంటి సున్నితమైనటువంటి పరిస్థితుల్లో చుట్టబడి ఉన్నది. దీన్ని నువ్వు పదిలంగా చూసుకొని సరి అయిన నిర్ణయాలు కానీ తీసుకున్నట్లయితే రేపటి వాస్తవంలోకి నువ్వు అడుగు పెట్టగలవు. You need to honor and handle today with utmost care. Good intentions take you nowhere. And there is no profit in good intentions. మంచి ఆలోచనలో ప్రాఫిట్ లేదు. Incapacitated people are always sulking people. కొంతమంది చూడు, ఎప్పుడు అడికి అన్నీ దేవుడు ప్రొవైడ్ చేసినా అది ఎంజాయ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. ఐస్ క్రీమ్ ఎంతమంది తింటారు? ఐస్ క్రీమ్ రకరకాలుగా తినొచ్చు. కొంతమందిని చూస్తే వాళ్ళు తింటేనే మనకు కూడా తినబుద్ధి అవుతుంది. కొంతమందిని చూస్తే ఐస్ క్రీమే వాడి చేతుల నుంచి కింద పడిపోవాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్. What I'm trying to tell you is, they can't enjoy the moment. I mean, don't live in your past, enjoy the moment so that you can trigger your better tomorrow. So this is extremely important that you don't sulk. Their complaints are more than their creatives. వాడు ప్రత్యేక సృష్టించడు, దేవుడు వాడికి ఇచ్చిన దాని మీద కంప్లైంట్, ఇంకొకటికి ఉంటే కంప్లైంట్. వాడికి ఉండేది ఒక డొక్కటో కారు, నువ్వు కొనుక్కుంటే ఆ కారు ఎందుకు కొన్నావు దాని మీద కామెంట్ చేస్తాడు. ఆ బ్రాండ్ ఎందుకు కొన్నావు, I mean, it goes on and on. There are people who are not really people of capability. They're always trying to prove themselves. Lazy fellows at some point rise up and try to prove themselves. Your worth comes from who you are on the inside, but not on what you have on the outside.
నీ నిజమైన విలువ నీ అంతరంగంలో నువ్వు ఎవరై ఉన్నావో దాన్ని బట్టి విలువై ఉంది, కానీ బయటకి నీకు ఏముందో దాన్ని బట్టి విలువ కాదు. రేపు నీ కొరకు ఏం ఏర్పరిచాడో దేవుడు నాకు తెలీదు, కానీ ఇన్నాళ్ళు దాన్ని నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా ప్రతి రోజు నువ్వు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నావు. యాక్చువల్గా ఈరోజు నువ్వు చేసేదానికి రేపు నీ కొరకు దేవుడు ఉద్దేశించిన దానికి లింక్ లేకపోవచ్చు. అలానే ఉండదు చాలాసార్లు. ఈరోజు నువ్వు చేసేదానికి రేపు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన దానికి ఏ పొత్తు ఉండదు. కానీ ఈరోజు ఇది చేయకపోతే రేపు అది రాదు. You get my point clearly? But it's not linked. What God has for you tomorrow is not linked with what you have today, what you've got to do today. He moves. He comes into your every situation. He's dynamic. Yesterday, today is the same God, but He's dynamic. So you got to understand that and move forward. God never wants you to be in one place, parked in one place. And now repeat this after me. I will rise, I will fold my mat, and I will walk. I made you confess with your own tongue. May you be aware that you did that in the presence of the Lord today. దేవుని సన్నిధిలో మీ నాలుగుతోటి అది ఒప్పించాను. లెగుస్తాను, లేచి నా పరుపు ఎత్తుకొని నడుస్తాను. ఆ పరుపు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ పరుపును మాత్రం తీసేసేయండి మీ జీవితం నుంచి. దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవద్దు. Destroy it. Let there be no evidence of your sickness, because sometimes such evidences can turn us back. The enemy could use such evidence to suit his plot. While we have a God who overrules all plots to suit his plans, let us not give chance for the enemy. You should take up your mat and walk. Can you believe it? ఎంత డిఫికల్ట్ అయి ఉంటుంది. 38 years paralyzed అయిన తర్వాత అడుగు వేయడం. 38 years. I just met a pastor who said he was paralyzed and అడుగు వేయడం చాలా కష్టం. When Solomon Raj was there and he was paralyzed, I know that he used to have a difficulty in working. His son used to help him put on his footwear. It is not, you should have a zeal to get up. Aina lestan, aina les. So he got up. There was an effort. I don't know where you are in life. Let me tell you as your pastor, just get up. Put some effort into it. And say, I'm getting up, I will raise, I will fold the mat, and I will walk. And I'll walk to my destiny. Devudu na koruku erparichina gamyaniki nenu nadustanu. Because God is about our tomorrows, and I should behave myself today. That's it. Would you close your eyes? I'll pray for you. పరిశుద్ధుడా నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మా మంచి దేవ, ఆలస్యం చేయరాదు, వాయిదా వేయరాదు అని మాతో చెప్పారు. ఈ వాక్యాన్ని రాసుకొని బిడ్డలు మళ్ళీ తిరిగి వెళ్ళి అధ్యయనం చేస్తుండగా వారితో మాట్లాడమని వేడుకుంటున్నాను. I'm sure many of those who have put this on paper, as they go through it, I pray that you will speak to them one more time and see that the word percolates into every area of their lives. For our memory cannot hold all this. Let there be a turnaround in our lives, that we will rise, we will fold our mat and start walking towards our destiny. మా గమ్యం వైపు, మా తుది గమ్యం వైపు నడిచి మనుషులుగా మనం సిద్ధపరచుకున్నాం. ఈ సమీక్షను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.